హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఓన్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఈరోజు మన మార్కెట్స్లో అయితే చాలా హెల్తీ రికవరీ అయితే కనిపించింది. డేస్ లోస్ నుంచి చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ నిఫ్టీలో 320 పాయింట్స్ రికవరీ కనిపించింది. బ్యాంక్ నిఫ్టీలో 720 పాయింట్స్ వరకు రికవరీ అనేది అయితే కనిపించింది. సో ఈరోజు మార్నింగ్ చూపించిన స్మాల్ కేస్ కూడా మార్నింగ్ 0.8% వరకు డౌన్ సైడ్ ఉన్నప్పటికీ ఫస్ట్ హాఫ్లో, ఆ తర్వాత రికవరీతో అయితే చాలా మంచి ర్యాలీలో కనిపించడం జరిగింది. సో ఓవరాల్గా బెస్ట్ రిజల్ట్స్ పోస్ట్ చేసిన కొన్ని కంపెనీస్ గురించిన డీటెయిల్స్ ఇందులో చూద్దాం, అండ్ వరస్ట్ రిజల్ట్స్ పోస్ట్ చేసిన కొన్ని కంపెనీస్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓవరాల్గా మార్కెట్ యొక్క క్లోజింగ్ రిపోర్ట్ అయితే అబ్జర్వ్ చేద్దాం. దీంట్లో చూపించిన ఎవ్రీ స్టాక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. సెన్సెక్స్లో 0.52% అప్పర్ సైడ్ మీన్స్ 329 పాయింట్స్ అప్పర్ సైడ్లో 64,000ని క్రాస్ చేస్తూ ఎబో క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీలో చూసుకున్నట్టయితే 18,940 లెవెల్స్కి వెళ్ళిన నిఫ్టీ అనేది మనకి 320 పాయింట్స్ డేలో నుంచి రికవరీ అయ్యి అప్పర్ సైడ్లో 19,000 కాదండి 19,100 ఎబో క్లోజ్ అవ్వడం అనేది వెరీ పాజిటివ్ సైన్ అని చెప్పవచ్చు. నిఫ్టీ బ్యాంక్లో చూసుకున్నా కూడా 43,000 కంటే ఎబో క్లోజ్ అవ్వడం జరిగింది, విచ్ ఇస్ 0.6% హయ్యర్ సైడ్. బట్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో అయితే మరీ అంత ర్యాలీ అనేది అయితే కనిపించలేదు. సో ఓవరాల్గా మనకి నిఫ్టీలో చూసుకున్నట్టయితే ఎస్టర్డేస్ క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉందో 90,047 రేంజ్ నుంచి అప్పర్ సైడ్లో అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. హౌ మెనీ పాయింట్స్? ఆల్మోస్ట్ 6 పాయింట్స్, అంటే నియర్ సేమ్ ప్రైస్లో ఓపెన్ అవ్వడం అయితే జరిగింది. అక్కడ నుంచి షార్ప్ ఫాలింగ్ అనేది జరిగిందండి. మార్నింగ్ అవర్స్లో చూసుకున్నట్టయితే 18,940 లెవెల్స్ వరకు వెళ్ళింది. సో ఈ షార్ప్ ఫాల్ అనేది మనకి రిలయన్స్ అండ్ హెచ్డిఎఫ్సి లీడ్ చేయడం వల్ల ఈరోజు ఈ మార్కెట్ రేజ్ అనేది అయితే అబ్జర్వ్ చేయవచ్చు. హయ్యర్ మార్కెట్లో మనకి కాంట్రిబ్యూషన్ ఏ షేర్స్ ఉన్నాయి అంటే కనుక ఎస్బీఐ లైఫ్, రిలయన్స్ అండ్ హెచ్డిఎఫ్సి. సో ఈ మూడు కంపెనీస్ యొక్క మొమెంటం అనేది అయితే ఈరోజు మార్కెట్స్ మనకి అప్పర్ సైడ్లో క్లోజ్ అయ్యేలాగా చూపించిందనమాట. సో ఓవరాల్గా యూఎస్ మార్కెట్స్ కూడా మరీ యూఎస్ బాండ్ ఈల్డ్స్కి అయితే వరీ అవ్వట్లేదు. ఆల్రెడీ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఏదైతే కరెక్షన్ ఉందో ఆ కరెక్షన్ నుంచి అయితే ఇప్పుడు రికవరీ అవుతూ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇజ్రాయెల్ యొక్క వార్ అనేది జరుగుతూ ఉంది. సో దట్ ఈజ్ అండర్ ప్యానిక్, బట్ స్టిల్ మన మార్కెట్స్ కూడా సెకండ్ డే పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి కాబట్టి సో ప్యానిక్ అనేది తగ్గింది అని చెప్పవచ్చు. సో 18,940 ఇంతకంటే బిలో వెళ్ళినట్టయితే ఎస్టర్డేస్ లోయెస్ట్ ప్రైస్ ఏదైతే ఉందో 18,850 లెవెల్స్ని మళ్ళీ చూసే అవకాశం ఉంది అని చెప్పేసి అయితే మనం అనుకున్నాం. బట్ ఆ రేంజ్ కంటే ఎబో అయితే వెళ్ళడం జరిగింది. 19,000 బ్రేక్ చేస్తూ స్ట్రాంగ్గా 19,140 లెవెల్స్లో క్లోజ్ అవడం అనేది పాజిటివ్నెస్ అని చెప్పవచ్చు. బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే ఎస్టర్డేస్ క్లోజింగ్ ప్రైస్ వచ్చేసి 42,782. సో ఇక్కడ నుంచి 60 పాయింట్స్ డౌన్ సైడ్లో ఓపెన్ అయ్యింది. 60 పాయింట్స్ డౌన్ సైడ్లో ఓపెన్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ ఆల్మోస్ట్ 400 పాయింట్స్ ఫాల్ అయిందండి. సో 42,390 లెవెల్స్ వరకు వెళ్ళిన బ్యాంక్ నిఫ్టీ అనేది ఈ మార్నింగ్ 1 అవర్లో ఆ తర్వాత మంచి రికవరీ అయితే చూపించింది. బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే టాప్ గెయినర్స్లో హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసిఐ కనిపిస్తాయి. సో ఈ రెండు బ్యాంక్స్ అనేవి మనకి బ్యాంక్ నిఫ్టీలో అప్పర్ మూమెంట్కి అయితే రీజన్ అని చెప్పవచ్చు. సో మనకి డే లో నుంచి చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 720 పాయింట్స్ ర్యాలీ అనేది బ్యాంక్ నిఫ్టీలో కనిపించింది, లెస్ దెన్ 2%. బట్ ఓవరాల్గా మార్కెట్స్ అనేవి అయితే రికవరీ అయ్యాయి అని చెప్పుకోవడానికి అయితే ఇట్స్ ఏ గ్రేట్ డే అని చెప్పవచ్చు. సో మనకి టాప్ గెయినర్స్లో చూసుకున్నట్టయితే ఈరోజు బీపీసీఎల్ హయ్యెస్ట్గా 3.57%, అల్ట్రాటెక్ సిమెంట్లో 2.3%, ఓఎన్జీసీలో 2.19%, రిలయన్స్ ఇండస్ట్రీ చాలా రోజుల నుంచి కన్సాలిడేషన్ అవుతూ ఈరోజు 2% ర్యాలీ తీసింది బికాస్ ఆఫ్ ద రిజల్ట్స్. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా మనకి 1.7% ర్యాలీ అనేది అయితే తీయడం జరిగింది. సో మనకి టాప్ లూజర్ సైడ్ చూసుకున్నట్టయితే హైయెస్ట్ లూజింగ్లో మనకి టాటా మోటార్స్ అనేది కనిపిస్తూ ఉంది. సో విచ్ ఈస్ 1.96%, బజాజ్ ఆటో, బ్రిటానియా ఇండస్ట్రీస్, ఐచర్ మోటార్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్. సో హైయెస్ట్గా ఆటో సెక్టార్లో ఈరోజు అయితే ఫాలింగ్ అనేది కనిపించడం జరిగింది. సో ఈరోజు 52 వీక్ హైని టచ్ అయిన కంపెనీస్ చూసినట్టయితే కనుక జిందాల్ సా అనేది 7.7% అప్పర్ సైడ్లో 52 వీక్ హైని టచ్ అవుతూ కనిపిస్తుంది. స్వాన్ ఎనర్జీలో కూడా మనకి 390 రూపీస్ అనేది 52 వీక్ హైలో ట్రేడ్ అవుతూ కనిపిస్తుంది. వెల్స్పన్ ఇండియా కూడా, కేపీఆర్ మిల్స్ కూడా, టెక్స్టైల్ కంపెనీస్ అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తూ ఉన్నాయి. సో బీఎస్సీ కూడా మనకి డే అండ్ ఎవ్రీడే అప్పర్ సైడ్ని అయితే మనకి 52 వీక్స్ని టచ్ అవుతూ కనిపిస్తుంది. ఈరోజు ఏంజిల్ వన్ కూడా మనకి
52 వీక్ హైని టచ్ అవుతూ కనిపించడం జరిగింది. బట్ 1% మాత్రమే ర్యాలీ అనేది కనిపించింది. బట్ ఈవెన్ దో ఇట్ టచ్ ద 52 వీక్ హై టుడే ఆల్సో. ఈరోజు 52 వీక్ లోన్ టచ్ చేసిన కంపెనీస్ చూసినట్టయితే కనుక మనకి పెట్రోనెట్ ఎల్ఎన్జీ, వీమార్ట్, యూపీఎల్, పాలిప్లెక్స్ కార్పొరేషన్, నవీన్ ఫ్లోర్ అండ్ ఇంటర్నేషనల్ అనేవి అయితే మనకి 52 వీక్ లో దగ్గర ట్రేడ్ అవుతూ కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్ సెక్టోరియల్ వైజ్గా చూసుకున్నట్టయితే నిఫ్టీ మీడియా, ఎఫ్ఎంసీజీ అండ్ ఆటో సెక్టర్లో మనకి డిక్లైన్స్ కనిపించినట్టయితే హైయెస్ట్ నిఫ్టీ రియాలిటీలో మనకి చాలా మంచి పాజిటివ్ మూమెంటం అనేది కనిపించింది. ద మార్కెట్ లీడర్ ఆఫ్ రియాలిటీ సెక్టర్ డిఎల్ఎఫ్ రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి. దాని గురించిన డీటెయిల్స్ కూడా దీంట్లో చూద్దాం. ఎస్బీఐ లైఫ్ ఆల్మోస్ట్ 750 రూపీస్లో ట్రేడ్ అవుతున్న ఈ కంపెనీ మార్చ్ 2020లో మనకి లిస్టింగ్ వచ్చింది. అప్పుడు కూడా బ్యాన్ ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 750 రూపీస్ నుంచి 755 ఉండింది. బట్ లిస్టింగ్ ప్రైసే మనకి 13% డిక్లైన్లో 628 సంథింగ్ దగ్గర మనకి ఆల్రెడీ లిస్ట్ అవ్వడం జరిగింది. బట్ ఈ రోజు చూసుకున్నట్టయితే ఈ బ్యాన్ ప్రైస్ డిసైడెడ్ ప్రైస్ ఏదైతే ఉందో 750 రూపీస్ కంటే బిలో ఈ రోజు కూడా ఇంట్రాడేలో వెళ్ళడం అనేది కనిపిస్తుంది, విచ్ ఈజ్ గివింగ్ ఏ నెగటివ్ సైన్ అబౌట్ ద కంపెనీ బికాస్ ఆఫ్ ద రిజల్ట్స్ అండి. సో రిజల్ట్స్లో చూసుకున్నట్టయితే మనకి ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ చూసుకున్నట్టయితే మనకి 22% పెరగడం అనేది కనిపిస్తుంది. 3,453 crores నుంచి మనకి 4,221 crores-కి 22% పెరగడం అనేది కనిపిస్తుంది, విచ్ ఈస్ గుడ్ సైన్. అండ్ నెట్ ప్రాఫిట్ కూడా, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా 525 crores నుంచి 602 crores పెరిగింది, విచ్ ఈస్ 14.73% హయ్యర్ సైడ్. దిస్ ఈజ్ ఆల్సో గుడ్. బట్ వాట్ వెంట్ రాంగ్? నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. సో గ్రాస్ ఎన్పిఎస్ అండ్ నెట్ ఎన్పిఎస్ అనేది పెరగడం, అంతేకాకుండా కాస్ట్ ఆఫ్ ఫండ్స్ కూడా పెరగడం అనేది కనిపిస్తుంది దీంట్లో. దానివల్ల ఇన్వెస్టర్స్ ఆర్ స్టిల్ ఇన్ ప్యానిక్. సో అందుకే ఈరోజు 7% వరకు ఫాలింగ్ అనేది అయితే ఎస్బీఐ కార్డ్స్లో కనిపించడం జరిగింది. సో కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆర్ హై అండ్ Q3లో కూడా దే ఆర్ ఎక్స్పెక్టింగ్ డిప్ ఇన్ ప్రాఫిట్స్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. సో అన్సెక్యూర్డ్ లోన్స్ పెరగడం వల్ల ఇట్ విల్ టేక్ లాంగర్ టైమ్ టు నార్మలైజ్ ద బ్రాడర్ ఇష్యూస్ అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ అయితే స్టడీగా ఉన్నాయి, బట్ స్టిల్ అన్సెక్యూర్డ్ లోన్స్ అనేది పెరగడం అండ్ ఇట్ ఈస్ గివింగ్ ఏ బ్యాడ్ ఇండికేషన్ ఫర్ దిస్ కంపెనీ అని చెప్పవచ్చు. క్రాఫ్ట్స్మ్యాన్ కంపెనీ అండి. సో ఇది ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూలో మనకి చాలా మంచి గ్రోత్ అనేది అయితే చూపించడం జరిగింది. సో 52% ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ పెరగడం జరిగింది. ఎబిట్దా చూసుకున్నట్టయితే 38% పెరగడం కనిపిస్తుంది. 67% ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది పెరగడం కనిపిస్తుంది. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మార్జిన్స్ చూసినట్టయితే కనుక మనకి Q2 FY3లో 8.1% ఉండింది, Q1 FY24లో మనకి 7.8% ఉండింది. ఇది ఇంప్రూవ్ అవుతూ మనకి 8.9% మార్జిన్స్ అనేవి అయితే పెరగడం కనిపిస్తుంది. అందుకే ఈరోజు మనకి మార్కెట్లో మంచి ర్యాలీ అనేది అయితే క్రాఫ్ట్స్మ్యాన్లో కూడా కనిపించడం జరిగింది. అంతేకాకుండా క్రాఫ్ట్స్మ్యాన్ కంపెనీ సూలూరు మహారాజా సోలార్ గ్రీన్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్లో 10 రూపీస్ ఫేస్ వాల్యూ ఉన్న 218,700 ఈక్విటీ షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది అని చెప్పేసి వచ్చిన న్యూస్ కూడా మనకి పాజిటివ్ ఇంపాక్ట్ అయితే కంపెనీలో చూపించడం జరిగింది. ఆఫ్టర్ దిస్ ఇన్వెస్ట్మెంట్ ద కంపెనీ స్టేక్ విల్ బికమ్ 27% ఇన్ దిస్ కంపెనీ. అదాని గ్రీన్ ఎనర్జీ అండి, ఇది కూడా ఈరోజు 6.28% ఆల్మోస్ట్ డేలో ర్యాలీ అనేది తీయడం జరిగింది. డే ఎండ్లో చూసుకున్నట్టయితే 5% వరకు క్లోజ్ అవడం అయితే కనిపిస్తుంది. సో దీని యొక్క రెవెన్యూ చూసినా కూడా మనకి అదాని గ్రీన్ ఎనర్జీ రెవెన్యూ అనేది 40.2% అప్పర్ సైడ్లో ఇయర్ ఆన్ ఇయర్ కనిపిస్తుంది, విచ్ ఈస్ 2,220 crores అనేది రెవెన్యూ క్రియేట్ చేయడం జరిగింది. ఎబిట్దాలో 96.2% గ్రోత్ అనేది కనిపించింది. ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్లో చూసుకున్నట్టయితే 76% గ్రోత్ అండి. నెట్ ప్రాఫిట్లో చూసుకున్నట్టయితే 149 crores లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో ఉన్న నెట్ ప్రాఫిట్స్ అనేవి ఈ ఇయర్లో చూసుకున్నట్టయితే 149% జంప్ చేసి 371 crores-గా చూపించడం అయితే జరుగుతుంది, విచ్ ఈస్ వెరీ గుడ్ సైన్. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి కేపీఐటీ టెక్నాలజీస్ అండి. కేపీఐటీ టెక్నాలజీస్ ఈరోజు 5% ర్యాలీ తీసి 1,187లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఇది కూడా రెవెన్యూలో 9% అప్పర్ సైడ్ మూమెంటం అనేది చూపించడం జరిగింది. ఎబిట్దా చూసుకున్నట్టయితే 13% గ్రోత్, మార్జిన్ చూసుకున్నట్టయితే సేమ్ 15.4% ప్రీవియస్ ఇయర్లో సేమ్ క్వార్టర్లో ఉండేది. ఈ ఇయర్లో 16% ఓపీఎం మార్జిన్స్ని అయితే మెయింటైన్ చేయగలిగింది. రిపోర్టెడ్ ప్రాఫిట్స్ అప్ 5.2%. సో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో 134 crores నుంచి ఇప్పుడు 141 crores-కి అయితే నెట్ ప్రాఫిట్స్ పెరగడం కనిపిస్తుంది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి కళ్యాణి స్టీల్స్ అండి. కళ్యాణి స్టీల్స్లో రెవెన్యూ అయితే డౌన్ అయ్యింది, 4% ఫాల్ అయింది. ఎబిట్దా చూసుకున్నట్టయితే 82% పెరగడం కనిపిస్తుంది. సో దే కంట్రోల్ దేర్ ఎక్స్పెండిచర్ అని చెప్పవచ్చు. సో ఎబిట్దాలో
గ్రోత్ ఉంది. మార్జిన్స్ అనేవి 917 బీపీఎస్ పాయింట్స్ అయితే పెరగడం జరిగింది, విచ్ ఇస్ 10% లాస్ట్ ఇయర్ ఉన్నట్టయితే ఈ ఇయర్కి 19% అనేది ఓపీఎం మార్జిన్స్ అనేవి కనిపిస్తున్నాయి. నెట్ ప్రాఫిట్ మనకి 46 crores లాస్ట్ ఇయర్ ఉండేది 78 crores అంటే 70% పెరగడం కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఈ కంపెనీస్ అయితే ఈరోజు మంచి పర్ఫార్మెన్స్ చూసాయి. అంతేకాకుండా స్పందన స్ఫూర్తి సేల్స్లో 105% గ్రోత్ అండ్ నెట్ ప్రాఫిట్లో 127% గ్రోత్. డిఎల్ఎఫ్ అండి, రియల్ ఎస్టేట్ సెక్టార్లో ది లీడర్ అని చెప్పాను కదా, 137,282 crores మార్కెట్ క్యాప్ ఉన్న ది లీడర్, రియాలిటీ సెక్టార్లో ఉన్న లీడర్ కంపెనీ. సేల్స్లో 3% గ్రోత్ని చూపించడం జరిగింది. నెట్ ప్రాఫిట్లో 30% గ్రోత్ అనేది కనిపించింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది. కాబట్టి ఈ స్టాక్లో కూడా మనకి మంచి పాజిటివ్ మూమెంటం అయితే ఈరోజు కనిపించింది. ఈవెన్ రియాలిటీ సెక్టార్ను లీడ్ చేయడానికి మెయిన్ కాంట్రిబ్యూషన్ అయితే ఈ కంపెనీదని చెప్పవచ్చు. డిటోనేటర్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ శ్రీహరికోట O&M ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కంపెనీ, ద కాంట్రాక్ట్ కంపెనీ, ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ కంపెనీ రెవెన్యూలో 29% గ్రోత్ అండి, విచ్ ఇస్ వెరీ గుడ్. నెట్ ప్రాఫిట్లో 363% గ్రోత్. వెరీ ఎక్సలెంట్ రిజల్ట్స్ అండి. ఈ కంపెనీని చాలా రోజుల క్రితం నేనైతే రిఫర్ చేయడం జరిగింది మన ఛానల్లో, బట్ ఇప్పుడైతే చెప్పలేకపోతున్నాను ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి. సో భారత్ బిజ్లీ ఇది 3,800 రూపీస్లో ట్రేడ్ అవుతున్న కంపెనీ అండి. 30% రెవెన్యూలో గ్రోత్ అనేది కనిపించింది. బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్లో డిక్లైన్స్ అండి, 451 crores నుంచి 420 crores అయితే రెవెన్యూ క్వార్టర్ ఆన్ క్వార్టర్ తగ్గింది. ఇయర్ ఆన్ ఇయర్ మాత్రం పెరుగుతూ కనిపిస్తుంది. బట్ ఎబిట్దా చూసుకున్నట్టయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా 32.6 crores నుంచి 38.5 crores ఎబిట్దా పెరిగింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నట్టయితే 61% పెరిగింది. నెట్ ప్రాఫిట్లో మనకి 65% గ్రోత్ అనేది కనిపిస్తుంది. మన ఛానల్లో డిస్కస్ చేసిన కంపెనీస్ని నేను ఇక్కడ వివరిస్తున్నాను. అండ్ ఇంపార్టెంట్లీ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసిన కంపెనీస్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ ఇఫ్ యూ ఆర్ ఇన్వెస్టెడ్ జస్ట్ యూ కెన్ కన్సిడర్ దిస్ యాజ్ అని యువర్ స్టాక్ డీటెయిల్స్ అని చెప్పేసి. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ రికమెండేషన్ టు ఎంటర్ ఎట్ దీస్ లెవెల్స్. ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ అండి, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ సేల్స్లో 14% గ్రోత్ అనేది కనిపించింది. నెట్ ప్రాఫిట్లో 17% ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసుకున్నా కూడా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ చూసుకున్నట్టయితే 11 రూపీస్ నుంచి 13.62 రూపీస్కి అయితే పెరగడం కనిపిస్తుంది. కొన్ని నెగటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేసిన కంపెనీస్ని నేను ఇక్కడ చూపిస్తానని చెప్పాను కదా, సో దాంట్లో విమ్టా ల్యాబ్స్ ఒకటండి. సో విమ్టా ల్యాబ్స్ అనేది మనకి ఈరోజు నెగటివ్ రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేయడం కనిపిస్తుంది. రెవెన్యూ గ్రోత్లో డిక్లైన్స్ అనేది కనిపించింది 8.1% అండ్ ప్రాఫిట్ ఆల్సో 52% డౌన్ అనేది కనిపిస్తుంది అండి. లాస్ట్ ఇయర్ 13 crores చూపించిన కంపెనీ ఈ ఇయర్ అయితే ఈ క్వార్టర్లో 6 crores అనేది మాత్రమే చూపించడం కనిపిస్తుంది, విచ్ ఈజ్ ఏ కాషియస్ ఇండికేషన్ ఫర్ దిస్ కంపెనీ ఇన్వెస్టర్స్. అండ్ యూపీఎల్లో కూడా ఈరోజు చాలా ఫాల్ అయిందండి ఈ కంపెనీ. 18% డిక్లైన్స్ ఇన్ రెవెన్యూ అండ్ రిపోర్టెడ్ నెట్ లాస్ ఆఫ్ 293 crores అండి. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ బ్యాడ్ ఇండికేషన్ ఫర్ దిస్ కంపెనీ. సో ఇంతే కాకుండా M&M ఫైనాన్షియల్లో కూడా 11% వరకు కరెక్షన్ అనేది కనిపించిందండి స్టాక్ ప్రైస్లో. రిజల్ట్స్ చూసుకున్నట్టయితే 24% ఇన్కమ్ అయితే రేజ్ అయ్యింది, రెవెన్యూ అయితే పెరగడం జరిగింది. బట్ నెట్ ప్రాఫిట్లో మాత్రం మనకి డౌన్ సైడ్ అనేది అయితే కనిపిస్తుంది. సో దీని యొక్క ప్రొవిజన్స్ ఆల్మోస్ట్ 14% పెరిగాయి అని చెప్పేసి ఏదైతే డౌన్ సైడ్ కనిపిస్తూ ఉందో, దీని యొక్క బ్యాడ్ ఇండికేషన్ కనిపిస్తుందో. సో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అసెట్స్ కోసం వీళ్ళు ప్రొవిజన్స్ ఏదైతే అసైడ్ పెడుతూ ఉన్నారో 483 crores అని కనిపిస్తుంది. సో దానివల్ల మార్కెట్లో కాషియస్నెస్ అయితే కనిపించింది M&M ఫైనాన్షియల్ ఇన్వెస్టర్స్లో. సో అది కూడా మనకి ఈరోజు ఫాలోయింగ్ అవుతాయి కనిపించడం జరిగింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. రిజల్ట్స్ బేస్డ్ న్యూస్ చెప్పడానికి అయితే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియో విల్ బి Q&A session. I think I will post it in the morning అండి. Actually I prepared it, but some editing is pending there, so it is taking too long time for this video. Tomorrow morning it will be uploaded in our channel. Thank you. Good luck. Jai Hind.